నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివాజీ చౌక్ వద్ద బీజేపీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు అధ్యక్షతన బీజేపీ పతాకావిష్కరణ చేశారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పతాకావిష్కరణ చేశారు. ఇటు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల గంగారెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు మందుల బాలు మాట్లాడుతూ పార్టీని స్థాపించిన శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇటు కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. భారత్ కోసం మనం అందరం కూడా కష్టపడి పనిచేస్తే ఈ ప్రపంచ దేశంలో అతి ఉత్తమమైనటువంటి దేశంగా, ఈ ప్రపంచ దేశాలకు ఆదర్శమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి కోసం అవకాశం ఉంటుంది. కాబట్టి అదే రకంగా కార్యకర్తలందరూ, నాయకులు, ప్రజలందరూ కూడా ఇదే యొక్క స్ఫూర్తితోనే మరి పనిచేయాలని చెప్పేసి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మరి ఆయుష్మాన్ భారత్ గానీ, స్వచ్ఛ భారత్ గానీ, డిజిటల్ ఇండియా గానీ, మేక్ ఇండియా గానీ, స్టార్ట్అప్ ఇండియా గానీ, ఇవన్నీ కూడా రోడ్ల విషయంలో, రవాణా విషయంలో, రైళ్ల విషయంలో అన్ని రకాల అభివృద్ధి బాటలో నడిపిస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇప్పటి వరకు సహకరించినటువంటి నాయకులకు, కార్యకర్తలు, ప్రజలకి అభినందనలు తెలియజేస్తూ అదే రకంగా రాబోయే కాలంలో వికసిత భారత్ ను సాధించడానికి కోసం ఇదే స్ఫూర్తిని నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి సహకారాన్ని అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి యొక్క ఆవిర్భావ రోజు సందర్భంగా అందరికీ శుభవందనలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ కోసం మనం అందరం కూడా కష్టపడి పనిచేస్తే ఈ ప్రపంచ దేశంలో అతి ఉత్తమమైనటువంటి దేశంగా, ఈ ప్రపంచ దేశాలకు ఆదర్శమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి కోసం అవకాశం ఉంటుంది. కాబట్టి అదే రకంగా కార్యకర్తలందరూ, నాయకులు, ప్రజలందరూ కూడా ఇదే యొక్క స్ఫూర్తితోనే మరి పనిచేయాలని చెప్పేసి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మరి ఆయుష్మాన్ భారత్ గానీ, స్వచ్ఛ భారత్ గానీ, డిజిటల్ ఇండియా గానీ, మేక్ ఇండియా గానీ, స్టార్ట్అప్ ఇండియా గానీ, ఇవన్నీ కూడా రోడ్ల విషయంలో, రవాణా విషయంలో, రైళ్ల విషయంలో అన్ని రకాల అభివృద్ధి బాటలో నడిపిస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇప్పటి వరకు సహకరించినటువంటి నాయకులకు, కార్యకర్తలు, ప్రజలకి అభినందనలు తెలియజేస్తూ అదే రకంగా రాబోయే కాలంలో వికసిత భారత్ ను సాధించడానికి కోసం ఇదే స్ఫూర్తిని నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి సహకారాన్ని అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ రోజు 1980 ఏప్రిల్ 6వ తారీఖున భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది. మరి మా పార్టీ ఆవిర్భావం యొక్క ముఖ్య ఉద్దేశము మరి వేలాది, లక్షలాది మంది యొక్క ప్రాణాల త్యాగంగా ఈ యొక్క స్వాతంత్రాన్ని సాధించుకుంటే మరి వచ్చినటువంటి యొక్క పరిపాలకులు అన్యాయంగా, అక్రమంగా, అధర్మంగా ఈ యొక్క సంపదను ప్రజలకు వంచకుండా వాళ్ళు దోసుకుంటూ మరి యొక్క ప్రజలకు సామాజికంగా అన్యాయం చేస్తున్నటువంటి తరుణంలో దీన్ని ధర్మాన్ని, న్యాయాన్ని రక్షించడానికి, సంస్కృతిని రక్షించడానికి